ఈరోజు మరో కథతో మీ ముందుకు వచ్చేసాను. కథ పేరు అనగనగా ఒక రాత్రి. ఇలా మరిన్ని కథని నా నుండి వినాలనుకుంటున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, కథలోకి వెళ్తే, జీవితంలో ఎప్పుడు ఏ మలుపు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. మన చుట్టూ ఉండేవి పూల మొక్కలో పొన్నమనాగులో సమయం వచ్చే వరకు అర్థం కాదు. అలాంటి వైకుంఠపాడిలో మన పాత్రలు ఎలా తుదిగమ్యాన్ని చేరాయో చూద్దాం. అశోక్ చక్రవర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడో మారుమూల నియోజకవర్గం చోడవరానికి ఎమ్మెల్యే. తన పదవి రాకముందు నుండి చాలా మంచివాడుగా పేరు తెచ్చుకున్నాడు. పదవి వచ్చాక కూడా నిరుపేదలందరికీ సేవ చేస్తూ, అవినీతికి తావు లేకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ అందరి నోరులో నాలుకగా కలిసిపోయాడు. అందుకే అతనికి వరుసగా 5వసారి కూడా వాళ్ళ ప్రజలు నెగ్గించుకున్నారు. మన ఎమ్మెల్యే గారి భార్య శాంతమ్మ ఆయనకన్నా సాధ్వి. నియోజకవర్గ ఆడవాళ్ళ అందరికీ పెద్ద దిక్కుగా ఆవిడే వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తూ ఉండేది. వీళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు. తల్లిదండ్రుల లక్షణాలు పుణికిపుచ్చుకున్నాడో లేదంటే వాళ్ళ పెంపకంలో అంత బాగా పెరిగాడో కానీ తల్లిదండ్రులకు తగ్గట్టే మంచివాడు, ఆజానుబాహుడు. ఇలా ఒక మంచి కుటుంబం ఆసరాలో పచ్చని చిట్టుగా పెరుగుతున్న ఆ నియోజకవర్గంలో ఆ రోజు ఉదయం అశోక్ చక్రవర్తి రోజులాగే సూర్యుడు రాకముందే జాగింగ్తో తన దినచర్య మొదలుపెట్టాడు. తన ఇంటి నుండి బయలుదేరి ఒక దిశగా జాగింగ్ చేస్తూ వృత్తాకారంలో వేరే దారి ద్వారా ఇంటికి చేరుకుంటూ ఉంటాడు. రోజులాగే ఆ రోజు కూడా జాగింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న ఆయనకి దూరంగా ఏదో శరీరం పడి కనబడింది. ఎవరో అన్న అనుమానంతో అక్కడికి నడుస్తూ దగ్గరికి వెళ్లే కొద్దీ అక్కడ ఉన్న శరీరం ఒక ఆడి మనిషిదని, ఒంటి మీద బట్టలు లేనట్టు సూచాయిగా అనిపిస్తుంది. వెంటనే తన ఒంటి మీద ఉన్న కండువ దూరంగా ఆ శరీరం మీదకి విసిరి ఆవిడ దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆ శరీరం ఒక అమ్మాయిది. ఒక 20 నుండి 22 సంవత్సరముల మధ్య వయసు ఉండొచ్చు. అక్కడ పరిస్థితిని చూస్తే ఎవరో దారుణంగా అత్యాచారం చేసి అక్కడ వదిలివేశారు అనిపించింది. దగ్గరికి వంగి ఆ అమ్మాయి శ్వాస ఆడుతుందో లేదో చూశాడు. దేవుడి దయవలన ఆ అమ్మాయి ఇంకా ప్రాణాలతోనే ఉంది. వెంటనే పోలీసులకి, వైద్యులకి ఫోన్ చేసి రమ్మని చెప్పి వాళ్ళు వచ్చాక ఇది చేసింది ఎవరైనా వారికి కఠినమైన శిక్ష పడాల్సిందే, త్వరగా పట్టుకోండి పోలీసులకి గట్టిగా చెప్పి అక్కడి నుండి వచ్చేశాడు. ఇంటికి వచ్చి భార్యతో జరిగిన విషయం చెప్పి మన నియోజకవర్గంలో కూడా ఇలా జరగడం చాలా బాధగా ఉంది. అది చేసిన వారు ఎవరైనా ఎంతటి వారైనా వదిలేది లేదని చెప్పి స్నానం చేయడానికి వెళ్తూ మన అబ్బాయి ఎక్కడా అని అడిగాడు. వాడు ఇంకా లేవలేదండి అన్నట్టు పడుకున్నట్టున్నాడు అన్న భార్య మాట విని ఈ మధ్య వీడికి ఆలస్యంగా లేవడం అలవాటైపోయింది, రేపటి నుంచి నాతో జాగింగ్కి రమ్మని చెప్పమని స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసి వచ్చేసరికి వార్తలు వస్తున్నాయి. చోడవరం నియోజకవర్గంలో ఒక యువతి మీద అత్యాచారం జరిగింది. ఇంకా ఎవరు చేశారన్నది తెలియట్లేదు. ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చినా కూడా ఏమీ చెప్పలేదని పోలీసులు చెప్పడం కొన్ని అనుమానాలు కల్పిస్తున్నాయి. కనీసం ఆ అమ్మాయి కుటుంబ సభ్యులను కూడా తనని కలవడానికి పోవడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని వార్తలు వినగానే కోపంతో అశోక చక్రవర్తి పోలీసులకు ఫోన్ చేశాడు. అసలు ఏమవుతుంది ఇక్కడ? ఆ అమ్మాయి స్పృహలోనికి వచ్చి ఏం చెప్పింది? వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎందుకు కలవనివ్వట్లేదు మీరు అని అడిగాడు. సార్, మీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక భయమేసి ఆగిపోయాము. ఆ అమ్మాయి స్పృహలోనికి వచ్చాక ఎవరు ఇలా చేశారు అంటే మీ అబ్బాయి పేరు చెప్పింది సార్. అందుకే మాకు ఏం చేయాలో తెలియక ఆగిపోయాము. పోలీసులు చెప్పిన విషయం వినగానే నిశ్చేష్టుడైపోయాడు. అవతల వైపు పోలీసులు, సార్ మీరు ఏం చేయమంటారు చెప్తే అదే చేస్తాం సార్ అంటున్నారు. నేను అసలు విషయం ఏమిటో తెలుసుకుని మీకు ఫోన్ చేస్తాను. ఒకవేళ నిజంగా వాడే చేస్తే ఏమీ ఆలోచించకుండా అరెస్ట్ చేసేయండి అని ఆవేశంగా కొడుకు దగ్గరికి వెళ్ళాడు. రూమ్ తలుపులు తీసి లోపల పడుకుని ఉన్న కొడుకుని లేపాడు. అప్పుడే నిద్రమత్తులో నుండి లెగిసిన ప్రవీణ్ నాన్న కోపాన్ని చూసి ఎప్పుడూ అంత కోపాన్ని చూడని అతను అసలు ఏమైందోనని కంగారుగా ఏమైంది నాన్న అని అడిగాడు. రాత్రి ఒక అమ్మాయి అత్యాచారం జరిగింది. నేను జాగింగ్కి వెళ్ళినప్పుడు చూసి ఆసుపత్రిలో జాయిన్ చేశాను. ఇప్పుడు తనకి స్పృహ వచ్చి ఎవరిలా చేశారంటే నీ పేరు చెప్తుంది. అసలు ఏం జరిగింది ప్రవీణ్? నువ్వు నిజంగా చేశావా
అని అడిగాడు. అయ్యో లేదు నాన్న, నేనెందుకు అలాంటి ఏదో పని చేస్తాను, నిజంగా నాకు తెలియదు. ఒక ఆడపిల్ల అలాంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పదు, అది తన శీలం గురించి అస్సలు అబద్ధం చెప్పదు. కాబట్టి నువ్వే నిజం చెప్పు. అసలు నిన్న రాత్రి ఎక్కడున్నావు, ఏం చేశావు? నేను స్నేహితులతో ఉన్నాను నాన్న, తర్వాత ఇంటికి వచ్చేసాను అంతే నాన్న, నాకు ఇంకేమీ తెలియదు అని కొడుకు అమాయకంగా చెప్తున్న మాటలకి అసలు జరిగింది ఏమిటో అర్థం కాక, నేను ఆసుపత్రికి వెళ్ళి వస్తాను, నువ్వే అని తెలిసింది అంటే మాత్రం నువ్వు వెళ్ళి పోలీసులకి సరెండర్ అవ్వాల్సిందేనని చెప్పి ఆసుపత్రికి వెళ్ళాడు. ప్రవీణ్ బుర్ర పనిచేయట్లేదు. రాత్రి ఫుల్గా తాగాడు. తర్వాత ఇంటికి వచ్చి పడుకుండిపోయాడు. మధ్యలో ఈ అత్యాచారం ఎప్పుడు జరిగింది, నేను చేశాననడం ఏమిటి, నాన్నకి తను తాగుతాడన్న విషయం తెలియదు కాబట్టి రాత్రి ఎక్కడ ఉన్నది సరిగ్గా చెప్పలేకపోయాడు. కానీ ఆ అత్యాచారం మాత్రం తను చేయలేదు. అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అంతలోగా అశోక్ చక్రవర్తి ఆసుపత్రికి చేరుకున్నాడు. నేరుగా ఐసీయూలో ఆ అమ్మాయి దగ్గరికి చేరుకున్నాడు. అసలు ఏం జరిగింది, మా వాడు చేశాడన్నది నిజమా అని అడిగాడు. అవును సార్, తాగిన మైకల్లో ఒళ్ళు తెలియకుండా పశువులాగా మీ కొడుకు చేసిన పనే సార్ ఇది. కాదు అని ఆ పశువు చెప్పినా కాపాడదామని మీ తండ్రి ప్రేమ ప్రయత్నించినా నేను మాత్రం అసలు వదిలిపెట్టను. వాడిని జైలు ఓచలు లెక్క పెట్టించేంత వరకు వదిలిపెట్టనని ఆవేశంగా చెప్పింది. నిజంగా వాడే చేసి ఉంటే నేనే వాడిని ఇప్పుడే జైల్లో పెట్టిస్తానమ్మా అని చెప్పి అక్కడి నుండి వచ్చేశాడు. కానీ తన కొడుకు తాగడం తనకి ఎప్పుడూ తెలియదు. వెంటనే కొడుకు స్నేహితుడు కిరణ్కి ఫోన్ చేశాడు. నిన్న ప్రవీణ్ నువ్వు అందరూ ఎక్కడున్నారు? మా ఇంట్లోనే అంకుల్ అన్నాడు కిరణ్. అయితే మీరు తాగారా అని కోపంగా అడిగిన ప్రశ్నకి తడబడుతూ లేదు అంకుల్ అని సమాధానం చెప్పాడు కిరణ్. నిజం చెప్పండి, లేదంటే వాడితో పాటు మిమ్మల్ని కూడా జైలుకి పంపిస్తాను అన్నాడు కోపంగా అశోక చక్రవర్తి. తాగాం అంకుల్ పబ్లో. తర్వాత ప్రవీణ్ ట్రైన్ డ్రైవ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు అంకుల్ అని చెప్పాడు. అటువైపు ఉన్న పోలీసులు వంక చూసి వాడు తాగిన విషయం కూడా నా దగ్గర దాచాడు, అంటే వాడే ఇది చేసి ఉంటాడు, ఇంట్లోనే ఉన్నాడు, వెళ్ళి అరెస్ట్ చేయండి అని చెప్పి అక్కడే ఉన్న బల్ల మీద కూలబడిపోయాడు. అలా కాదు సార్, ఇప్పుడు బాబుని అరెస్ట్ చేస్తే మీ గౌరవం దెబ్బతింటుంది. ఎప్పటి నుంచో మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూసిన మీ ప్రత్యర్థులు ఇదే అదునుగా చూసుకుని మిమ్మల్ని కోలుకోలేని దెబ్బతీస్తారు సార్. ఎన్నాళ్ళు మీరు చేసిన మంచిని ప్రజలు పట్టించుకోరు. ఈ ఒక్క విషయాన్ని పెద్దదిగా చేసి మిమ్మల్ని ఒక తప్పుడు మనిషిగా మిగులుస్తారు. ఆ అమ్మాయి వాళ్ళతో మాట్లాడి సర్దుబాటు చేసేద్దాం సార్ అన్నాడు పోలీస్. నాకు నా గౌరవం కన్నా నా పదవి కన్నా ఒక ఆడదాని మానమే ఎక్కువ. అయినా అలాంటి వాడు నా కడుపును పుట్టాడు అంటుంటే నమ్మబుద్ధి కావట్లేదు. వాడు ఎప్పుడూ చెడుగా ప్రవర్తించలేదు. అయినా నేనే వాడిని సరిగ్గా గమనించలేదేమో. కనీసం వాడు తాగుతున్న విషయం కూడా నాకు తెలియలేదు. తప్పు చేసినది ఎవరైనా శిక్ష పడాల్సిందే, వెళ్ళి అరెస్ట్ చేయండి అని చెప్పి తన భార్యకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. శాంతమ్మ జరిగిన దానికి కూర్చుని ఏడుస్తూ ఉంది. పోలీసులు వెళ్ళి ప్రవీణ్ అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. మీడియా ప్రత్యర్థులు అందరూ అశోక్ చక్రవర్తి మీద దండయాత్ర మొదలుపెట్టారు. కనీసం బయటికి కూడా రాలేక మొహం చెల్లక కొడుకు చేసిన పనికి ఇంట్లోనే ఉండిపోయారు దంపతులు ఇద్దరు. దిశ కేసు మొదటి విచారణ వెంటనే జరిగింది. అందులో జడ్జి అప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ చూసి అందులో ఆసుపత్రి వారు ఇచ్చిన రిపోర్ట్ చదివి అసలు ఆ అమ్మాయి మీద అత్యాచారమే జరగలేదని, కాబట్టి నిందితుడుగా పేర్కొంటున్న ప్రవీణ్కు బెయిల్ ఇవ్వాలని, ఊరు మాత్రం దాటి వెళ్ళకూడదని, ఒకవేళ అత్యాచారం జరగకపోయినా అత్యాచార యత్నం ఏమైనా జరిగిందేమో విచారణ చేయవలసిందిగా ఆదేశించింది కోర్టు. ఎమ్మెల్యే తన అధికారంతో ప్రలోభపెట్టి ఆసుపత్రి రిపోర్టుల్ని మార్పించారని, జడ్జిని కూడా కొనేసి కొడుకును బెయిల్ మీద రప్పించారని మొత్తం మీడియా ప్రత్యర్థులు ఆయన మీద దుమ్మెత్తిపోశారు. ఆసుపత్రి నుంచి ఆ అమ్మాయి కూడా డిశ్చార్జ్ అయింది. జైలు నుండి వచ్చేసాడే కానీ ప్రవీణ్ మనసులో లేదు. నేను ఏ తప్పు చేయలేదు, రిపోర్ట్లో కూడా అదే వచ్చింది. కానీ ఆ అమ్మాయి మాత్రం నేను చేశానని కుండబద్దలు కొడుతోంది. అసలు నిజం ఏమిటో తనని కలిసే తెలుసుకోవాలని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ప్రవీణ్ రావడం చూడగానే తను చిచి మళ్ళీ ఎందుకు వచ్చావు, ఇంకేం చేద్దామని, నువ్వు మీ నాన్న కలిపి మీ అధికారంతో ఒక ఆడదాని గొంతు నిలిపేశారు. ఒక శుతిమెత్తని అంశంలో ఒక ఆడది అబద్ధం చెప్తుందని ఎలా నమ్మించారుట? అసలు ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకని ఆవేశంగా తిట్టేసి వెళ్ళిపోతుంటే ఒక్క నిమిషం
నిజంగా నాకు తెలిసినంత వరకు నేను మిమ్మల్ని ఏమీ చేయలేదు. అసలు నాకు ఏమీ గుర్తు రావట్లేదు. నిజంగా నన్ను నమ్మండి. మీరు చూసింది నన్నేనా అని అనుమానం వచ్చి అడుగుదామని వచ్చాను అన్నాడు. నువ్వు ఎవరిని గుర్తించినంత తాగేసి ఉన్నావేమో. నేను నా బుద్ధిలోనే ఉన్నాను. నేను వేరే వాళ్ళని చూసి నువ్వు అనుకునేంత పిచ్చిదాన్ని కాదు. ఇప్పటి వరకు చాలా మంచివాడివని ఇష్టపడిన నువ్వే నా జీవితాన్ని ఇలా తగలేస్తావు అనుకోలేదు. అసలు నువ్వు ఇంత ఎదవ్వని తెలిస్తే నిన్ను ఇష్టపడేదాన్నే కాదు. నువ్వు ఇంకెప్పుడూ నాకు కనిపించకని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడు తన స్నేహితుల సహాయంతో తన గురించి వివరాలు తెలుసుకున్నాడు ప్రవీణ్. తన పేరు భావన. అభ్యుదయ భావాలు కలిగిన అమ్మాయి. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు విన్నా అన్న సిద్ధాంతాన్ని నమ్మే అమ్మాయి. ఆ అమ్మాయి గురించి తెలుసుకునే కొద్దీ ఆ అమ్మాయితో ప్రేమలో పడిపోయాడు ప్రవీణ్. కానీ మొదట తెలుసుకోవాల్సింది అసలు ఎలా జరిగింది అని. తను అంత నిబ్బరంగా చెప్తుంది అంటే అది జరిగే ఉంటుంది. కానీ నాకు ఎందుకు తెలియట్లేదని చాలా ఆలోచించాడు. అసలు తను పబ్లో తాగేసిన తర్వాత బయటికి వచ్చాడు. కిరణ్ వాళ్ళు మేము వచ్చి దింపుతాము అన్నా వినకుండా నేను వెళ్ళిపోగలనని బండి ఎక్కి వచ్చేశాడు. ఆ తర్వాత ఎంతో ఆలోచిస్తున్నా ఏమీ గుర్తు రావట్లేదు. తర్వాత రోజు ఉదయం నాన్న నిద్ర లేపడం వరకే గుర్తు వస్తుంది. మధ్యలో ఏమీ జరిగింది ఎంత ఆలోచిస్తున్నా అర్థం కావట్లేదు. పొలం గట్టును కూర్చుని అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఎక్కడి నుండో కాపాడండి అన్న శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలకి మెదడులో ఏవో సన్నివేశాలు లీలగా కదులుతున్నాయి, కానీ పూర్తిగా గుర్తు రావట్లేదు. అంతలోగా ఆ శబ్దాలు మరింతగా పెరిగాయి. తనకి ఊహల్లో ఎవరో అమ్మాయిని తను బలవంత పెడుతున్నట్టు, తను పారిపోతున్నట్టు, కానీ వదలకుండా లాగుతున్నట్టు ఏవేవో సన్నివేశాలు కళ్ళ ముందు కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఆ వినపడే శబ్దాలు మరీ పెరిగేసరికి ఉలిక్కిపడి చుట్టూ చూసిన ప్రవీణ్కు దూరంగా పొలం గట్ల మీద నలుగురు వ్యక్తులు ఒక ఆడదాన్ని బలవంతం చేయబోతూ కనిపించారు. వెంటనే ఒక ఉదుట్లో అక్కడికి చేరుకి వాళ్ళని ఆపాడు. ఏంటి, నువ్వు మమ్మల్ని ఆపుతున్నావా? నువ్వు చేసావు, మేం చేస్తే ఏముంటుందిలే అని రెచ్చిపోతుంటే నువ్వే వచ్చి ఆపుతున్నావా? నువ్వు ఒక్కడవే అనుభవించాలా, మేము చేయకూడదా అంటూ వెక్కిరించారు. నేను తప్పు చేశానన్న ఆలోచనే నన్ను కాల్చేస్తుంది. అక్కడ ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. ఈ బాధ ఎప్పటికీ నన్ను కానీ తన కానీ వదిలదు. మీరు అలాంటి నరకం చూడొద్దనే చెప్తున్నాను. ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోండని అడిగినా వాళ్ళు వినకుండా ఇంకా ముందుకి ఆ అమ్మాయి మీదకి జరిగారు. వాళ్ళు ఇంకా వినరని వాళ్ళకి దేహబుద్ధి చేసి వాళ్ళని అక్కడి నుంచి తరిమేశాడు ప్రవీణ్. ఆ అమ్మాయి ధన్యవాదములు అన్నయ్య అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు అటు తిరిగిన ప్రవీణ్కి భావన కనిపించింది. నా దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ఇదంతా నీ ప్లాన్ లేదంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా చేస్తూ నేను వచ్చానని ప్లేట్ పరాయించావా? నీ చెత్త ఐడియాలు నా దగ్గర వద్దు అని తిట్టేసి వెళ్ళిపోయింది. భావన తిట్టిన తిట్ల కన్నా ఇప్పుడు ప్రవీణ్ని ఇబ్బంది పెడుతున్నది ఆ శబ్దాలు విన్నప్పుడు తన ఊహల్లో కదిలిన సన్నివేశాలు. అంటే తనకు తెలియకుండానే తను ఈ పని చేశాడా? అందుకే తాగిన మత్తులో తెలియకపోయినా ఆ శబ్దాలు విన్నప్పుడు తన మెదడులో నిక్షిప్తమైపోయిన ఆలోచనలు ఇలా బయటకు వచ్చాయా? తన మీద తనకే అసహ్యం కలిగింది. చచ్చిపోదాం అనిపించింది. కానీ అమ్మ వాళ్ళు గుర్తు వచ్చి భావనకి ఏదో ఒకలాగా న్యాయం చేయాలని ఆ ప్రయత్నాన్ని ఆపి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి ప్రవీణ్ భరించలేనంత తలనొప్పి వచ్చింది. శరీరం మొత్తం కంపించసాగింది. పిచ్చి పట్టినట్టు అయిపోతుంది. అప్పుడు గుర్తు వచ్చింది తను డ్రగ్స్కి కూడా బానిసనని. ఇప్పుడు తను డ్రగ్స్ తీసుకోకపోతే తట్టుకోలేడు. తన స్నేహితుడు రమేష్కి కాల్ చేశాడు. అయితే డ్రగ్స్ తీసుకురమ్మంటావా అని అడిగిన రమేష్తో, వద్దురా, అలాంటి అలవాట్ల వల్లే ఈరోజు ఇలా బాధపడుతున్నా. ఇంకెప్పుడు ఇలాంటివి చేయనని చెప్తే మరి ఎలా కంట్రోల్ చేసుకుంటావని అడిగాడు రమేష్. తన ఫోటోను చూస్తూ నేను చేసిన తప్పని గుర్తు చేసుకుంటూ ఆ బాధలో నేనే కంట్రోల్ చేసుకుంటాను అని ఫోన్ పెట్టేసి ఆ ఫోటో చూస్తూ ఏడుస్తూ అలా ఉండిపోయాడు. ఆ మధ్యలో 2-3 సార్లు కొన్ని మంచి పనులు చేస్తూ ప్రవీణ్ భావనకు కనిపించినా తను మాత్రం తనను నమ్మించడానికే చేస్తున్నాడని మళ్ళీ తిట్టేసి వెళ్ళిపోయేది. ఒకప్పుడు ప్రవీణ్ కాపాడిన అమ్మాయి భావనకు కనిపించింది. ఆ అమ్మాయి భావనని, అన్నయ్య ఎలా ఉన్నాడు మేడం? ఆ రోజు నేను వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూస్తే మీరిద్దరూ మాట్లాడుకుంటూ కనబడ్డారు. అందుకే అడిగాను మేడం, అన్నయ్య ఎలా ఉన్నాడని అని అడిగింది. ఇక్కడికి కూడా పంపించాడా? తన గురించి గొప్పగా చెప్పినా మనసు మార్చమని
అయినా నీకు సిగ్గు లేదా అని కోప్పడుతుంటే ఆ అమ్మాయి, ఎందుకు మేడం అలా మాట్లాడుతున్నారు? మీరు అనుకున్నట్టు నేను ఎవరు ఇక్కడికి పంపలేదు. మీకు అన్నయ్యకి మధ్యలో జరిగిన విషయం నాకు తెలుసు. ఆ విషయంలో నేనేమీ మాట్లాడను. ఆయన ఎందుకు అలా చేశారో నాకు తెలియదు. కానీ ఒక ఆడదాన్ని అయి ఉండి ఆయన్ని అన్నయ్య అని పిలవడానికి కారణం ఆ రోజు ఆయన నన్ను కాపాడడమే అని చెప్తుండే లోపలే, ఆపు, ఇంక నువ్వు ఏం చెప్పినా నేను విన్ను అని తిట్టేసి వెళ్ళిపోతుంటే, అంటే అలాంటి విషయాల్లో మీరు చెప్తే నిజం, నేను చెప్తే అబద్ధమా మేడం? ఇద్దరం ఆడవాళ్ళమే అని గుర్తించండి చాలు అని అక్కడ నుండి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అంటే నిజంగా ప్రవీణ్ మంచివాడా? ఇది జరగకముందు తను చాలా మంచి పనులు చేస్తుంటే చూసింది. ఇది అయ్యాక కూడా కానీ ఒక దొంగతనం చేసిన దొంగని దొంగే అనే అంటారు. వాడు తన జీవితానికి చేసిన మచ్చ ఎప్పటికీ మాసిపోనిది. ప్రతి ఆడపిల్ల ఎంతో అప్రూపంగా కాపాడుకునే కన్నితనం ఆ కాలరాత్రి రోజున కోల్పోయిన క్షణం, ఎంతో ఆశలతో ఊహలతో ఊహించుకునే మొదటి రాత్రి కార్యం అత్యంత భయానకంగా పాశవికంగా అరణ్య రోదనతో తనకు తెలియకుండానే జరిగిపోవడాన్ని తను తట్టుకోలేకపోతుంది. అసలు తన అనుమతి లేకుండా ఒక మగవాడి చెయ్యి తన మీద పడడమే తనకి ఒంటిపై తేళ్ళు జరులు పాకుతున్నట్టు అనిపిస్తుంది. ఇలా జరుగుతూ ఉండగానే కేసు చివరి వాదనకు వచ్చింది. లోపలికి వెళ్ళకముందే భావన ప్రవీణ్కు ఎదురు వచ్చింది. కేసు ఎలాగూ నువ్వే నెగ్గుతావు, నన్ను అందరి ముందు పిచ్చిదాన్ని చేస్తారు. అయినా ఎందుకు వచ్చానో తెలుసా? న్యాయం జరుగుద్దేమో అన్న చిన్న ఆశ. ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే నీలాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అప్పుడే నాకు మనశ్శాంతి. న్యాయం జరిగినట్టు అనేసి వెళ్ళిపోయింది. వెనకాలే పోలీసు వచ్చాడు. నేను ఒక అనాథిని. మీ నాన్నగారే నన్ను చదివించి ఇంత పెద్దవాడిని చేశారు. చూస్తున్నప్పుడు మొదట ఆసుపత్రిలో రిపోర్ట్ మారింది అనిపించింది. అలాగే అత్యాచారం జరిగింది అన్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో ఆ రోజు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ మాత్రమే తొలగించి ఉన్నాయి. తన ఒంటి మీద ఎక్కడ వెతికినా మీ వేలిముద్రలు దొరకలేదు. అలా దొరకకుండా తెలివిగా తన శరీరం మొత్తం ద్రావణంతో కడిగేసి ఉంది. ముందు మీ నాన్నగారే సాక్ష్యాలు నాశనం చేశారేమో అనిపించింది. కానీ ఆయన అలా చేసే మనిషి కాదు అనేది నా నమ్మకం. ఆ రోజు నీ రక్త నమూనాల్లో చాలా ఎక్కువగా డ్రగ్స్ కలిపి ఉన్నట్టు వచ్చింది. ఆ డ్రగ్స్ ఏమిటా అని ఆరా తీస్తే అది వేసుకుంటే నీకు ఏం జరుగుతుందో గుర్తు ఉండదు. నీ ఒంట్లో కామోద్రేగాన్ని రెచ్చగొట్టే హార్మోన్లు చాలా ఎక్కువ సంఖ్యలో విడుదలవుతాయి. ఎంత డ్రగ్ బానిస అయినా ఇలాంటి డ్రగ్ వాడు. ఒకవేళ వాడావే అనుకో, ఆ అమ్మాయి మీద వేలిముద్ర తొలగించాలన్న ఆలోచన నీకు వచ్చేది కాదు. పోనీ మీ నాన్నగారు ఉదయం చూసినప్పుడే చేశాను అనుకుందాం. కానీ ఆ ద్రావణం పూసి చేసినది అర్ధరాత్రి అని రిపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత నువ్వు ఇంటికి ఎలా చేరావా, ఎన్నింటికి వచ్చావా అని మీ ఇంటి దగ్గర సీసీటీవీ ఫోటో చూసిన నాకు షాక్ తగిలినట్టు అనిపించింది. ఎందుకంటే మీ ఇంటి దగ్గరకు వచ్చిన కారు నుండి నీ మిత్రుడు కిరణ్ దిగి లోపల ఉన్న నీ మీదకి నీళ్లు జల్లి అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి నువ్వు లెగిసి తడబడుతూ ఇంట్లోకి వెళ్ళిపోయావు. కానీ ముందు విచారించినప్పుడు నువ్వు కానీ మీ స్నేహితులు కానీ చివరికి భావన కానీ అందరూ నువ్వు పబ్ నుండి ఒంటరిగానే బయలుదేరావని, నీ స్నేహితులు భావనని నువ్వు బలవంతంగా చేసినప్పుడు కూడా ఒక్కడే ఉన్నావని భావన చెప్పారు. మరి ఈ కిరణ్ ఎక్కడి నుంచి వచ్చాడు అన్న అనుమానం వచ్చింది. వెంటనే కిరణ్ని అదుపులోకి తీసుకున్నాము. తనని మేము విచారించేలాగా విచారించాక అసలు నిజం చెప్పాడు. కిరణ్ తండ్రి మీ నాన్నగారు ఎప్పటి నుంచో స్నేహితులు. మంచి పనులు అన్నీ ఎదురు కలిపే చేసేవారు. కానీ మీ నాన్నగారికి వచ్చిన పేరు ఆయనకు రాలేదు. మీ నాన్నగారు ప్రజల అందరి దృష్టిలో దేవుడిగా మారి ఎమ్మెల్యే అయినా ఆయన మాత్రం మీ నాన్నగారి స్నేహితుడిగానే ఉండిపోయారు. ఇప్పుడు కిరణ్ పరిస్థితి కూడా అదే. నువ్వు మీ నాన్నగారి తర్వాత కాబోయే ఎమ్మెల్యే అని అందరూ అనుకుంటుంటే తను కూడా వాళ్ళ నాన్నలాగే ఉండిపోవాలేమో అన్న బాధ, నీకు మంచి పేరు వస్తున్న కొద్దీ తనలో పెరిగిన అసూయ అన్నీ కలిసి నిన్ను నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే బలవంతంగా ఇష్టం లేకపోయినా మందు తాగకపోతే జీవితం వ్యర్థం రా, డ్రగ్స్ తాగితే ఆ కిక్కే వేర్రా, ఇలా రోజు నిన్ను రెచ్చగొడుతూ వీడు ఏమీ చేయలేడు వేస్ట్ అని స్నేహితుల ముందు నీ పరువు తీసి నిన్ను రెచ్చగొట్టి నిన్ను ఆ వ్యసనాలకు దగ్గర చేశాడు. నువ్వు డ్రగ్స్ తీసుకుంటూ మందు తాగుతూ ఉన్న వీడియోలన్నీ తీసుకుని తన దగ్గరే పెట్టుకున్నాడు. బహుశా నేను పట్టుకోకపోయి ఉంటే తర్వాత మీడియాలో అవే కనబడేవేమో.
ఆ సంఘటన జరిగిన రోజున కూడా నీకు తెలియకుండా నువ్వు ఎప్పుడూ వాడే డ్రగ్స్ బదులు నేను ముందు చెప్పిన డ్రగ్స్ నీకు ఎక్కించాడు. ఆ డ్రగ్స్ మత్తు నీకు ఎక్కాక నీకు ఏం జరుగుతుందో తెలియలేదు. ఆ మత్తులో అప్పుడే నీ కాలుకి ఎదురకుండా వచ్చిన భావనని చూసి తనని బలవంతం చేయబోయావు. తను పరిగెత్తింది, తన వెనకే నువ్వు పరిగెత్తావు. దగ్గరికి తీసుకుని బలవంతం చేయబోతుంటే తన కాపాడండి కాపాడండి అని అరుస్తుంది. నువ్వు మాత్రం ఇంకా గట్టిగా పట్టుకున్నావు. తన కళ్ళ నుండి కన్నీరు జలపాతంగా కారుతూనే ఉంది. నన్ను వదులు అని నిన్ను బ్రతిమలాడుతూ ఆ పెనుగులాట్లో స్పృహ తప్పి పడిపోయింది. నువ్వు డ్రగ్స్ మత్తులోనే ఉన్న తన కన్నీళ్లు అభ్యర్థన చూసి ఎక్కడో నీ బుర్ర పని చేయడం మొదలైంది. అందుకు తనని వదిలి దూరంగా వచ్చేసావు. ఇదంతా నాకు ఎలా తెలుసంటే నువ్వు ఈ పని చేయాలి అని పన్నాగం పన్నిన నీ స్నేహితుడు నీ వెనకాలే వచ్చి వీడియో తీస్తూ ఉన్నాడు. కానీ వాడు అనుకున్నట్టు కాకుండా నువ్వు అత్యాచారం చేయకుండా వచ్చేయడం వాడికి నచ్చలేదు. అదే కాకుండా భావన మీద వాడికి కన్ను పడింది. నువ్వు డ్రగ్స్ మత్తుకి కారు దగ్గరికి వచ్చి పడిపోయావు. అప్పుడు కిరణ్ నీకు భావనకి మత్తు ఇచ్చి భావన మీద తనే అత్యాచారం చేశాడు. కానీ భావనకి స్పృహ తప్పే సమయానికి నువ్వే బలవంతం చేయడం వల్ల నువ్వే అత్యాచారం కూడా చేసావు అనుకుంది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని భావన ఒంటి మీద ఉన్న వేలిముద్రల్ని తొలగించింది కిరణ్. ఆసుపత్రిలో రిపోర్ట్ మార్పించింది కూడా కిరణ్. ఎందుకంటే వాటి అన్నిటి బట్టి చేసింది తనే అని తెలిసిపోతుంది కాబట్టి. కానీ ఎంత తెలివైన వాడు అయినా ఎక్కడో చోట తప్పు చేస్తాడు. అదే తను మీ ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ మర్చిపోవడం. ఇవన్నీ చేసి నిన్ను మీ నాన్నగారిని అన్ని విధాలుగా దెబ్బతీసి మీ పదవుల్ని వాడు లాక్కుందాం అనుకున్నాడు. ఇది జరిగింది. మీ నాన్నగారికి మొత్తం జరిగింది చెప్పాను. అప్పుడు ఆ కిరణ్ని తీసుకుని కోర్టు నందు హాజరుపరుస్తాము. నువ్వు నిర్దోషిగా బయటికి వచ్చేస్తావు. వద్దు సార్, ఇప్పటివరకు ఒకరు తన బలవంతం చేశారని బాధపడుతున్న తనకి ఇంకొకటి చేశారని చెప్పడం తను నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. ఒకవేళ నమ్మినా తను తట్టుకోలేదు. సమాజం కూడా ఈ కేసు నడుస్తున్నంతకాలం తన వెనక ఉంటుంది. ఇది అవగానే తను ఇదే ప్రపంచాన్ని ఎదురు వెళ్లాల్సి వస్తుంది. కోర్టుకు తెలిసి ఇద్దరు తెలియక ఇంకెంతమంది చేశారో లాంటి ఎన్నో ప్రశ్నలకు అవమానాలు. అసలు వాళ్ళు ఎలా వేశారంటే ఇది ఎలా ప్రవర్తించిందో అన్న అనుమానాలతో ఈ సమాజం తనను గుచ్చి చంపేస్తుంది. ఆ కిరణ్కి పడాల్సిన శిక్ష నాన్న చూస్తారు. ఈ కేసులో ఉన్న సాక్ష్యాల ద్వారా నేను ఎలాగో నిర్దోషిగానే బయటకు వస్తాను. కాబట్టి ఇవన్నీ కోర్టులో చెప్పకండి. కేవలం నేను చేయలేదన్న సాక్ష్యాలే చూపించండి. బయటకు వచ్చాక తనకు జరగాల్సిన న్యాయం నేను చేస్తాను. కోర్టులో కేసు విచారణ అయ్యింది. అన్ని సాక్ష్యాలు ప్రవీణ్కి అనుకూలంగా ఉండడం వల్ల ప్రవీణ్ నిర్దోషిగా విడుదల చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు విన్న ప్రవీణ్కి ఎదురుగా ఉన్న భావన వైపు చూశాడు. తను ఏడుస్తూ ఇంకా తనకు న్యాయం జరగదని బాధతో కృంగిపోయినట్టు అనిపించింది. అప్పుడు తన బయట అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. నీకు శిక్ష పడ్డప్పుడే నాకు న్యాయం జరుగుతుంది అన్న మాటలు తన చెవిలో మారుమోగాయి. వెంటనే జడ్జి గారి వైపు తిరిగి, సార్, ఇదంతా నేనే చేశాను. సాక్ష్యాలు కూడా నేనే మాయం చేశాను. నేను చేసిన తప్పు నేనే ఒప్పుకుంటున్నాను. నాకు తగిన శిక్ష వేయండి అన్నారు. కోర్టు అంతా ఒకసారిగా హడావుడి మొదలైంది. వాడిని వదలకండి, చంపేయండి అని అరుస్తూ ఉన్నారు. అప్పుడు భావన ఆశ్చర్యంగా ప్రవీణ్ వైపు చూసింది. ఇప్పుడు నువ్వు హ్యాపీనా అని సైగ చేసి ప్రవీణ్ వైపు అలాగే చూస్తూ జరిగిన అన్ని సంఘటనలు కళ్ళ ముందు కదిలాయి. నిన్న ఆ అమ్మాయి చెప్పిన ప్రకారం ప్రవీణ్ మంచివాడే. అంటే ప్రవీణ్ చెప్పింది నిజమే అయితే తనకు తెలియకుండానే ఈ తప్పు చేసి ఉంటాడు. తప్పు ఎలా చేసినా తప్పే, కానీ ఇది అంత శిక్ష వేసే తప్ప అన్నదే ఆలోచిస్తుంది. నేను ఇప్పుడు ఏం చేసినా అది తర్వాత చాలామంది ఆడవాళ్ళ మీద మగవాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. కానీ తెలిసి ఒక మంచివాడిని తన క్షణికావేశపు తప్పుకి పెద్ద శిక్ష వేస్తున్నానా? ఒకవేళ తనే చెడ్డవాడు అయితే కోర్టు తనని వదిలేస్తున్నప్పుడు నింద తనపై ఎందుకు వేసుకుంటాడని ఆలోచిస్తూ ఉండగానే జడ్జి తప్పు తనకు తానుగా ఒప్పుకోవడం వల్ల ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇస్తున్నామని చెబుతుండగా, వద్దు సార్, నేను పెట్టిన కేసు ఉపసంహరించుకుంటున్నాను. తను నన్ను పెళ్లి చేసుకుంటే చాలు, తనకి ఎటువంటి శిక్ష వేయవద్దు అని అంది భావన. మీకు ఎలా కనబడుతున్నావమ్మా? ముందు తీర్పు ఇస్తుంటే తను అడ్డుపడి గతి మార్చాడు. ఇప్పుడు నువ్వా? మేమేమైనా ఆటబొమ్మలలాగా కనబడుతున్నామా? సరే, ఇక్కడే ఇద్దరికీ పెళ్లి చేయండి.
సాక్ష్యాలు మాయం చేసినందుకు మరియు ఇలాంటి తప్పు చేసినందుకు ప్రవీణ్కి 10 లక్షల జరిమానా, 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసినందుకు భావనకి 1 లక్ష జరిమానా విధించడమైనది అని తీర్పు ఇచ్చారు. అక్కడే అందరి సమక్షంలో ఇద్దరికీ పెళ్లి చేశారు. తరువాత కోర్టు బయటకు వచ్చిన ఇద్దరిని మీడియా ప్రశ్నలతో చంపేసింది. అప్పుడు భావన మైకి తీసుకుని, నా విషయంలో జరిగినట్టే అందరి విషయంలో జరగాలని నేను కోరుకోను. అలాంటి పని చేసే మృగాలు ఎవరికైనా శిక్ష పడాల్సిందే. కానీ నా విషయంలో తను మంచివాడని నాకు తెలిసింది. అలాగని మంచివాడు తప్పు చేస్తే వదిలేయమని నేను అనట్లేదు. కానీ ఇంత గాయపడిన మనసుకే తన మంచితనం గురించి తెలిసిందంటే అప్పుడు తనకి మరొక అవకాశం ఇవ్వచ్చేమో అనిపించింది. ఎప్పుడైతే తప్పు తనది లేదని కోర్టు వదిలేయబోతుంటే కూడా తనదే తప్పని ఒప్పుకున్నాడో అప్పుడే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మనసా వాచా మారేయాలని నిర్ణయం తీసుకున్న వాళ్ళే అంత ధైర్యంగా చేయగలరు. అందుకే నేను ఇలా చేశాను. మీరు మీ విషయంలో మృగంగా ప్రవర్తించేవాడు ఎవరైనా వదలకండి. ధైర్యంగా ముందుకు వచ్చి గొంతు విప్పండి. అలాంటి అఘాయిత్యాలు మీ ఇంట్లో జరగచ్చు. చదువుకునే దగ్గర, పనిచేసే దగ్గర, బంధువుల దగ్గర, ప్రేమ అనే మోసంలోనో, స్నేహం అనే ముసుగులోనో, తెలియని పశువుల చేతిలోనో ఎక్కడొక చోట జరగవచ్చు. కానీ జరిగినప్పుడు భయంతోనో పరుగు పోతుందనో ఉండిపోకండి. ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడండి. గొంతు విప్పి ప్రశ్నించండి. మీరు ధైర్యంగా ముందుకు వస్తే మీకు పూర్తి న్యాయం జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ భవిష్యత్తులో మనలాంటి అమ్మాయిలకి ఇలాంటివి జరిగే అవకాశాలను తగ్గించిన వాళ్ళం అవుతాం. మరి ఇప్పుడు మీ పెళ్ళి అయింది కదా, తనకేమో 2 సంవత్సరముల శిక్ష ఉంది. ఏం చేస్తారు ఈ సమయంలో అని మీడియా మరొక ప్రశ్న. నా చంద్రుడి 2 సంవత్సరముల్లో తనలో ఉన్న మచ్చలు పోగొట్టుకుని బయటికి వస్తాడు. అప్పటి వరకు నేను నాకులాగా అన్యాయం అయిపోయిన వారికి అండగా ఉండేందుకు ఒక ఆర్గనైజేషన్, సేవ్ ఉమెన్ సేవ్ నేషన్ మొదలుపెట్టే పనులు చేసుకుంటాను. ఇక సెలవు అని వెళ్ళిపోయారు. వెళ్తూ ప్రవీణ్ పోలీసుల దగ్గరికి వచ్చి ఆ కిరణ్ని నాన్నకు అప్పచెప్పండి, ఏం చేయాలో అది నాన్న చేస్తారు అని చెప్తుండగా, కానీ ప్రవీణ్ నువ్వు చేయని తప్పుకు నువ్వు ఎందుకు శిక్ష అనుభవించడం అని అడిగాడు పోలీస్. నేను తప్పు చేయలేదని ఎవరన్నారు? స్నేహితులు ఎన్ని విధాలుగా మనల్ని పాడు చేయాలని చూసినా, మన మార్గం మార్చాలని ప్రయత్నించినా మన జ్ఞానం మనకు ఉండాలి. ఏది ఒప్పు ఏది తప్పు అన్నది మనమే తెలుసుకోవాలి. ఈ వైకుంఠపాళిలో పాముల బారిన పడకుండా మన ఆట మనమే జాగ్రత్తగా ఆడుకోవాలి. నేను చేసిన ఈ తప్పులన్నిటికీ నా శిక్ష పడాలి, తప్పదు. కాబట్టి ఆనందంగానే వెళ్ళి వచ్చాక నా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని అక్కడి నుండి జైలుకి వెళ్ళిపోయాడు. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద స్టోరీ అనగనగా ఒక రాత్రి. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్లో తెలపండి. ఇది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ బటన్ ద్వారా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.